అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి రెస్పాన్స్‌కి సూపర్ అండి. సో, లాస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, ఎంతమంది కరెక్ట్‌గా చెప్పారు? ఫస్ట్ పేర్లు చెప్తాను. నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఆంజనేయులు గారు, స్వీటీ గారు ఆర్ఆర్ డిస్టిక్ అండి. నిత్య గారు, వెంకట్ చిక్కింగ్ గారు కాకినాడ, కిల్లా శ్రీనివాసులు గారు, నీలు గారు ఫ్రమ్ ఇచ్చాపురం, చందు గారు, అశోక్ గారు, కృష్ణకుమారి గారండి, శివ గారు. వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. సూపర్ అనమాట. అసలు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఆన్సర్ నేర్చుకుందాం ఫస్ట్. ముందుగా ఎవరైనా ఈ వీడియో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ టాపిక్ అండి, చూడండి. సో, మీకు నేను ఇచ్చినటువంటి ఫస్ట్ ఛాలెంజ్, హీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీ ఏ సీక్రెట్. మన రూల్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టోల్డ్. సో, హీ ఆమె నాకు ఒక రహస్యం చెప్పింది. నాకు అనేది ఇక్కడ ఉంది కదా, ఏం రావాలి? టోల్డ్ రావాలి. సెకండ్, షీ డాష్ సారీ ఆఫ్టర్ ఈటింగ్ మై చాక్లెట్. ఇక్కడ ఏంటి? ఒక మెసేజ్, ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు. అంటే ఏం రావాలి? సెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆమె తన చాక్లెట్ తిన్నాక నాకు సారీ చెప్పింది అని అర్థం అనమాట. సో, అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ యూజ్ఫుల్ టాపిక్. ఈరోజు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ ప్రకారం డైలీ యూజ్డ్ వొకాబులరీ నేర్చుకుందాం. దానితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్, అసలు వాటిని వాడాలంటే వాటికి ఉన్న రూల్స్ కూడా ఈరోజు నేర్చుకుందామండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ నెవర్. ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. నెవర్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్లో నెవర్ అండ్ ఎవర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. సింపుల్ ఎగ్జాంపుల్, నెవర్ అంటేనే దానిలోనే నెగిటివ్ మీనింగ్ ఉంది. ఎప్పటికీ కాదు, అసలు అది జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ కాదు అన్న సందర్భంలో మనం నెవర్ యూజ్ చేసి సెంటెన్స్లో మాట్లాడతాం అన్నమాట. సో, అర్థమైంది కదా. అంటే ఇంకా అసలు జీవితంలో ఎప్పటికీ కాదు. ఇప్పుడు సింపుల్గా మనం మన ఇంట్లో మాడుతున్నప్పుడు నేను ఎప్పటికీ ఇలా చేయలేను, నేను ఎప్పటికీ ఇలా మారలేను అని అంటూ ఉంటారు కదా. సో, అలాంటి సందర్భాల్లో మనం నెవర్ని యూజ్ చేసి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చండి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. మనం ఒక సెంటెన్స్లో నెవర్ని వాడుతూ మాట్లాడుతున్నప్పుడు నాట్ అనేది యూజ్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. నెవర్ అంటేనే ఆల్రెడీ అక్కడ నాట్ అని అర్థం. మళ్ళీ నాట్ అనేది యూజ్ చేస్తే అసలు ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్గా రాంగ్. ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చింది రాంగ్ అని అర్థం అండి, గ్రీన్ ఇస్తేనేమో రైట్ అని అర్థం. సో, తెలియని వాళ్ళ కోసం ఇది కూడా చెప్తున్నాను. ఇక్కడ మనకి బాక్స్లో ఇచ్చాను చూడండి, ఐ నెవర్ డు నాట్ గో దేర్. నేను అక్కడికి ఎప్పటికీ వెళ్ళను అని, మళ్ళీ నెవర్ అంటేనే వెళ్ళను అని మళ్ళీ నాట్ ఎందుకు? తప్పు కదా. సో, ఐ నెవర్ గో దేర్ అనేది కరెక్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే నేను అక్కడికి ఎప్పుడూ వెళ్ళను, ఎప్పటికీ వెళ్ళను అని అర్థం అనమాట. సో, మీకు నెవర్ గురించి అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నెవర్ లై. లై అంటే ఏంటి? అబద్ధం. నెవర్ అంటే ఏంటి? నేను అసలు ఎప్పటికీ అబద్ధం చెప్పను అని చెప్తున్నాను. సో, ఇది కూడా మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సెంటెన్సే కదా. సో, మీకు మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి వీడియో కింద ఎగ్జాంపుల్స్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళకి, లేదా నేను ఏదైనా ఇంకేదైనా ఎక్స్ట్రా గ్రామర్ పాయింట్స్, రూల్స్ చెప్పాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్ నాదే పెట్టి మీకు అక్కడ పిన్ చేస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు, ఆ కామెంట్ని చూడండి. సో, అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట అని అర్థం అండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎవరు వీడియో మిస్ అవ్వద్దు. సో, ప్రతి చోట లేదా అన్ని చోట్ల ఎక్కడ చూసినా కానీ ఉంటే మనం ఏం చెప్తాం? ఎవ్రీవేర్ అని చెప్తాం. అంటే మన వాడుక భాషలో అంతటా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి, మీకు నచ్చింది తీసుకోండి అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భాలలో ఏం చెప్తాం? ఇంగ్లీష్లో ఎవ్రీవేర్ అని చెప్తామండి. సో, ఈ ఎవ్రీవేర్ అనేది
చోట అంటున్నాం, అన్ని చోట్ల అంటున్నాం, ప్రతి చోట అంటున్నాం, అంతటా అంటున్నాం. అంటే ఇది దేనికి రిలేటెడ్ మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ప్లేస్‌కి రిలేటెడే గదా! మనం ఎవ్రీవేర్ వాడినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా సెంటెన్స్‌లో ప్లేస్ అనేది వాడకూడదు. ఇది ఈ బాక్స్‌లో మీకు క్లియర్‌గా ఇచ్చాను. ఇంపార్టెంట్ రూల్ అనమాట. ఎవ్రీవేర్ అంటేనే చోట. మళ్ళీ దానికి తోకలాగా ప్లేస్ అని వాడడం ఎందుకు? రాంగ్ గదా! సో, ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ కరెక్ట్? ఐ లుక్డ్ ఎవ్రీవేర్. నేను ప్రతి చోట చూశాను లేదా వెతికాను అని అర్థమండి. సో, మీకు అర్థమైంది గదా! మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ ఈజ్ ఏ డస్ట్ ఎవ్రీవేర్. ప్రతి చోట దుమ్ము ఉంది అని అర్థం అన్నమాట. సో, మీకు ఇంకెలాంటి కన్‌ఫ్యూజన్స్ లేవనుకుంటున్నాను. మామూలుగా అయితే మనం డైలీ లైఫ్‌లో ఈ ఎవ్రీవేర్ ప్లేస్‌లో త్రో అవుట్, ఆల్ ఓవర్, ఇన్ ఎవ్రీ కార్నర్ అని కూడా అంటూ ఉంటారు. సో, అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, నోవేర్. ఎవ్రీవేర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నోవేర్. ఎక్కడా లేదు అని అర్థం అనమాట నోవేర్ అంటే. సో, ఎక్కడా లేదు, ఎక్కడా కనబడలేదు, ఏ ప్రదేశంలో కూడా లేదు అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఈ నోవేర్ అని సెంటెన్స్లో యూజ్ చేస్తామండి. దీనికి గ్రామటికల్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి అంటే, దీన్ని మనం అసలు ఎలా ఫ్రేమ్ చేయాలి సెంటెన్స్లో అంటే, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ నోవేర్. వెర్బ్ అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని కూడా వెర్బ్ కిందకు వస్తుందండి. సబ్జెక్ట్ అంటే తెలుసు కదా, మనం అయి ఉండొచ్చు, పక్కన వాళ్ళ గురించి ఏదైనా చెప్పుండొచ్చు, దాని పక్కన నోవేర్ అని రావాలి. సో, ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ ఫౌండ్ ఇట్ నోవేర్. ఐ అనేది సబ్జెక్టు, ఫౌండ్ అంటే వెర్బ్, ఇట్ నోవేర్. నేను దాన్ని ఎక్కడా కనుగొనలేదు, నాకెక్కడా కనబడలేదు అని అర్థం అన్నమాట. మీకు ఇంకొక రూల్ కూడా చెప్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ నోవేర్లో నో అనే నెగిటివిటీ ఉంది కదా. ఈ సెంటెన్స్ మనం యూజ్ చేసి మాట్లాడాలి అన్నప్పుడు మీరు నాట్ అనేది వాడకూడదండి. అది గ్రామటికల్గా రాంగ్ అనమాట. అంటే అప్పుడు ఏమైపోతుంది? డబల్ నెగిటివిటీ అనేది స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ అని అర్థం. సో, మీకు అర్థమైంది కదా. మీకు ఈ రూల్స్ అన్నీ కూడా నేను ఆ కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై ఫోన్ ఈజ్ నోవేర్. నా ఫోను ఎక్కడా లేదు అని అర్థం అన్నమాట. సో, మీకు అర్థమైంది కదా. సమ్వేర్, మనం డైలీ లైఫ్లో ఇవన్నీ వాడేవే. ఎక్కడో ఒక చోట ఉండిద్ది చూడు అంటూ ఉంటారు మన ఇంట్లో, లేదా ఎక్కడో పెట్టాను చూడు అంటూ ఉంటారు. ఏదంటే ఏదో ఒక చోట అంటే ఒక ఖచ్చితమైన స్థలం మర్చిపోయినప్పుడు, తెలియదు అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఇంగ్లీష్లో సమ్వేర్ అని వాడతామండి సెంటెన్స్లో. సో, దీనికి ఇంపార్టెంట్ రూల్ అంటే ఈ స్ట్రక్చర్ ఎలా ఉండిద్దంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సమ్వేర్ అని యూజ్ చేయాలన్నమాట. సో, ఐ లెఫ్ట్ మై ఫోన్ సమ్వేర్. నేను నా ఫోను ఎక్కడో వదిలాను అని అర్థం అన్నమాట. సో, మీకు అర్థమైంది కదా సమ్వేర్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మై కీస్ ఆర్ సమ్వేర్ ఇన్ ద హౌస్. నా తాళాలు ఇంట్లో ఎక్కడో ఉన్నాయి. ఎక్కడున్నాయో నాకు గుర్తు రావట్లా, ఎక్కడో ఉన్నాయి అని చెప్తున్నాము. సో, అలాంటి సందర్భాల్లో వాడతామండి. మీరు ఇవన్నీ ఈరోజు నేను చెప్పేవన్నీ కూడా యాడ్ వెబ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆఫెన్. సో, ఆఫెన్ అంటే తరచుగా లేదా చాలాసార్లు, పలుమార్లు అని అర్థం వస్తుందండి. కానీ ఎప్పుడు అనే అర్థం మాత్రం రాదు. నాట్ ఆల్వేస్ అనేది కరెక్ట్ కాదనమాట. సో, అర్థమైంది కదా. జనరల్గా కొంతమంది ఆఫెన్ అంటూ ఉంటారు, ఇంకొంతమంది ఆఫెన్లీ అని కూడా అంటూ ఉంటారు. అదే మనం డైలీ లైఫ్లో అయితే మెనీ టైమ్స్, ఫ్రీక్వెంట్లీ, కామన్లీ, అగైన్ అండ్ అగైన్ అంటూ ఉంటారనమాట. సో, మీకు అర్థమైంది కదా. ఇక్కడ రూల్ వచ్చేసరికి ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఆఫెన్ ప్లస్ వెర్బ్ అనమాట. అంటే వెర్బ్కు ముందే ఆఫెన్ వచ్చిద్ది. ఓకేనా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆఫెన్ డ్రింక్ కాఫీ. నేను తరచుగా కాఫీ తాగుతాను అని అర్థం అనమాట. సో, నెక్స్ట్, ఐ ఆఫెన్ వాచ్ మూవీస్.
నేను తరచుగా సినిమాలు చూస్తాను. సో, మీకు ఆఫెన్ గురించి ఇంకెలాంటి డౌట్స్ లేదు కదా! ఈ ఆఫెన్ గురించి నెక్స్ట్ వీకు నేను ఒక వీడియో చేస్తానండి. దీనికి కొన్ని గ్రామర్ రూల్స్ చాలానే ఉన్నాయి. అవి డిస్కస్ చేసుకుందాం. అసలు ఏ ఏ సందర్భాలలో వాడతాము అనేది ఇంకా కొన్నున్నాయి. ఈ వీడియోలో జస్ట్ కంప్లీట్ మెయిన్ ఇంపార్టెంట్ రూల్ అయితే మనం తెలుసుకున్నామన్నమాట. అర్థమైంది కదా! సో, మీకు ఇవన్నీ క్లియర్‌గా అర్థమైనయి అనే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మీకు ఎవరికైనా ఇవి రాంగ్‌గా వాడుతున్నట్లయితే ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్, మై మామ్ ఫైండ్స్ మై మిస్టేక్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆ బ్లాంక్‌లో కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది కరెక్టు. నెక్స్ట్, ఐ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఓపెన్ ద ఫ్రిడ్జ్, వెన్ ఐ యామ్ బోర్డ్. కింద 2 ఆప్షన్స్‌లో ఏది కరెక్టు. వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూస్తే కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారండి. చూద్దాం రేపు ఎంతమంది కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తారో. సో, కొంతమంది సినానిమ్స్, యాంటోనిమ్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది స్క్రీన్‌షాట్ తీసుకోండి. కావాల్సిన వాళ్ళు చదువుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో లెంత్ చూడకుండా వీడియోలో ఉన్న కంటెంట్ ఎంత బాగా ఉందనేది మాత్రమే చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైక్ చేయడం మర్చిపోవద్దండి. సో, మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉందంటే తప్పకుండా షేర్ చేయండి. మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలి, ఉంటుంది అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.